నీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జానపద జనజీవన చావళీలు జానువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన శాఖ మంత్రి సోదరి మరి సీతక్క గారికి, గౌరవనీయ మరొక మంత్రి కార్మిక గనులు భూగర్భ శాఖ డాక్టర్ వివేక్ గారికి, నగర ప్రథమ పౌరురాలు సోదరి మేయర్ విజయలక్ష్మి గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఈ ప్రాంత నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్కా చెల్లెలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ ఒకసారి గట్టిగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చప్పట్లతో స్వాగతం చెప్పాల్సింది కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వారి ఆర్థిక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాల ద్వారా మహిళలకు న్యాయం చేసేటువంటి ఒక దీక్ష పోయి ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని ఆ దిశలో కార్యాచరణ తీసుకుపోయే భాగంగా ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి 31,000 మహిళా సంఘాల్లో పావలా వడ్డీ గత 10 సంవత్సరాలుగా రాలే ఆ పావలా వడ్డీనిచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మేము ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం. మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పడానికి ఇలా మేము ముందుకు వచ్చినామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే వేదిక మీద సీతక్క గారు అనేక పథకాలు చెప్పినారు. ఇలా మీరు చూస్తా ఉన్నారు ప్రత్యక్షంగా 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా లేదా కుటుంబ సభ్యులు పెరిగినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితుల్లో ఈ సానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ఉప ముఖ్యమంత్రి పెద్దలు బట్టి విక్రమ ప్రయత్నాలు చేసి ఈ ప్రభుత్వంలో మహిళలకు మేలు చేయాలని చెప్పి ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం లేదు. కానీ ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు ఇందిరమ్మ పాలన, ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచించేవారు. మహిళలకు మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ప్రారంభించి ఈరోజు 50,000 సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారంటే మీరే ఆలోచించాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలను ఆదుకోవాలని చెప్పి ఈ వడ్డీ లేని రుణాలు మన మహిళా శక్తిలోకి ఇవ్వడం జరుగుతుంది. నారాయణఖేడ్లో ఎలాగైతే మహిళలకు గ్యాస్ స్టేషన్స్ కూడా ఇప్పించారో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మా దగ్గర మెదక్లో, మంచిర్యాల్లో ఇలాంటి చోట్ల కూడా మహిళలకు వీళ్ళు గ్యాస్ స్టేషన్స్ స్థాపించి వీళ్ళకు కూడా ఆర్థికంగా మహిళలు రావడము, ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్ సర్ప్ డిపార్ట్మెంట్ నిజంగా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారో చాలా మంచిగా పనిచేస్తున్నారు.
మహిళలకు ఉపయోగపడేలాగా మీరు పనిచేస్తున్నారు. సో ఇలానే కొనసాగించాలని చెప్పి మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ వారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకోవాలి, మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని చెప్పి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ మా మేయర్ గారు వారు మహిళా మేయర్ ఫస్ట్ లేడీ ఆఫ్ ద సిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆమెనే వారు చెప్పినట్టు మొదలు ఒక గంట ముందు వచ్చి మహిళలందరితో కలిసి ఈ స్కీమ్ గురించి మాట్లాడుకోవడము. సో రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాపాలన ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి